నమస్తే ఎంద్రీ న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా గ్రంథాలయంలో సంబరాలు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరిందన్న చైర్మన్ మేకపాటి. కూటమి పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన కాకాని పూజిత. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని ఆగ్రహం. పెంచులకోన లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలపై ఎమ్మెల్యే కురుగొండ్ల సమీక్ష. అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచన. నెల్లూరు జిల్లా గూడూరులో విషాదం. ఇంట్లోనే ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య. కుటుంబ కలహాలే కారణమంటున్న స్థానికులు. నెల్లూరులో జరిగిన గుడ్ ఫ్రైడే వేడుకల్లో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనే స్వయంగా సిలువ మోసి భక్తి భావాన్ని వ్యక్తం చేశారు. యేసుక్రీస్తు ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. గుడ్ ఫ్రైడేని పురస్కరించుకొని నెల్లూరు 51వ డివిజన్ కపాడిపాలెంలోని సెయింట్ జోసెఫ్ క్యాథడ్రల్ చర్చి ఆధ్వర్యంలో శిలువ మార్గం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన స్వయంగా శిలువ మోసి భక్తి భావాన్ని వ్యక్తం చేశారు. పర్వతరెడ్డికి చర్చి ఫాదర్ ఆశీర్వచనాలు అందజేశారు. చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే రోజున యేసుక్రీస్తు శిలువ మోయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. గుడ్ ఫ్రైడే అనేది యేసుక్రీస్తు ప్రజల కోసం అనుభవించిన బాధలను, ఆయన చేసిన త్యాగాన్ని స్మరించుకునే పవిత్రమైన రోజు అని చెప్పారు. కోపంతో కాకుండా ప్రేమతోనే మనిషిని గెలవచ్చని, త్యాగం ద్వారా స్నేహభావాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. ప్రపంచ శాంతి కోసం క్రైస్తవులు చేసే ప్రార్థనలు అభినందనీయమని కొనియాడారు. యేసుక్రీస్తు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ సందీప్, కార్పొరేటర్ కాయల సాహిత్య, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచంలో ఉండే క్రైస్తవులందరికీ ఈ సందర్భంగా నెల్లూరు నగరంలో 50 ప్రాంతాలలో అందరూ కూడా క్రైస్తవులందరూ కూడా ఈరోజు వచ్చి ప్రేయర్స్గా పాల్గొన్నారు. వారితో పాటు నాకు అవకాశం నాకు ఆ భగవంతుని వరమని అందరికీ తెలుసు. గుడ్ ఫ్రైడే అంటే యేసుక్రీస్తు జన్మం కానీ, ఆయన పేదల కోసం పడినటువంటి కష్టాలు కానీ, ఆ తర్వాత ఆయన వారందరి కష్టాలు చేసే క్రమంలో ఈరోజు సిలువ అయిన రోజుగా ఈరోజు ఫ్రైడే చాలా పవిత్రంగా కూడా భావించడం. అందరికీ కూడా తెలుసు, ప్రధానంగా క్రైస్తవులు అంటే వాళ్ళలో మనకు కనిపించేది ప్రేమ, త్యాగం, క్షమ, ఈ గుణాలు ఎక్కువగా కనబడతాయి. ఒక మనిషిని కోపంతో కంటే ప్రేమతో మనం జయించవచ్చు. ఒక మనిషికి మనకున్నటువంటి దాంట్లో అంత త్యాగం చేయగలిగినప్పుడు ఆ విలువ పవిత్రమైనది అన్న ఆలోచనతో వారు ప్రతి అడుగు కానీ, వారు చేసే ప్రతి కార్యక్రమం కానీ, వారు చేసే ప్రతి దాంట్లో కూడా ఆ లక్షణాలన్నీ కూడా కనబడతాయి. అలాంటి మంచి వ్యక్తుల మధ్య ఈరోజు గుడ్ ఫ్రైడే జరగబడుతుందని, ప్రపంచ శాంతి కోసం వారు చేస్తున్నటువంటి ప్రార్థనలు కానీ, ఎవరైతే పిల్లలు, వృద్ధులు, అభాగ్యులు ఉంటారో వారందరి క్షేమం కోసం వారు జరిపినటువంటి ప్రార్థనలు ఫలించాలని ఆ యేసుక్రీస్తు ఆశీస్సులతో అందరూ కూడా సకల జనులందరూ కూడా సంతోషంగా ఉంటారని మనస్ఫూర్తిగా ఆ యేసుక్రీస్తుని ప్రార్థిస్తూ, ఆయన సిలువని మోసే భాగ్యం కల్పించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మన పెద్దలు కానీ, అలానే మా పార్టీ కార్యకర్తల నాయకులందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారం. సమస్త మానవాళి చేసిన పాపాల కోసం క్రీస్తు శిలువపై ప్రాణాలు అర్పించారని ఆర్సీఎం చర్చ్ ఫాదర్ వరప్రసాద్ అన్నారు. యేసుక్రీస్తు శిలువపై చేసిన మహాత్యాగాన్ని స్మరించుకుంటూ మండల కేంద్రంలోని అరుంధతివాడ గ్రామంలో గుడ్ ఫ్రైడే వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకున్నారు. సీతారామపురం మండలం అరుంధతివాడ గ్రామంలోని నిత్య సహాయమాత ఆర్సీఎం చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. స్థానిక పురవీధులలో సిలువను మోస్తూ క్రీస్తును స్తుతిస్తూ సామూహిక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా విచారణ గురువు వరప్రసాద్ మాట్లాడుతూ క్రీస్తు జీవితం మానవాళికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రేమ, కరుణ, క్షమ, సహనం, త్యాగం వంటి విలువలను యేసు తన జీవితం ద్వారా ప్రపంచానికి బోధించారని తెలిపారు. శత్రువులను కూడా ప్రేమించాలి, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలి అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన అవసరం ఉందని సూచించారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరిందని నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ మేకపాటి శాంతికుమారి పేర్కొన్నారు. నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయం వద్ద సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా పేర్చి మిఠాయిలు పంచిపెట్టి హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంటు ఉభయ సభల్లో చట్టబద్దత కల్పించడంతో జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి ఆధ్వర్యంలో నెల్లూరు నగరం రేపాలవారి వీధిలోని జిల్లా కేంద్ర గ్రంథాలయం వద్ద నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ తరపున బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచిపెట్టి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి మాట్లాడుతూ 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరిన రోజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి పార్లమెంటు ఉభయ సభల్లో చట్టబద్దత కల్పించడం చారిత్రాత్మక విజయమని ఆనందం వ్యక్తం చేశారు. ఆంధ్రుల ఆత్మగౌరవం అమరావతి అని, ఈ విజయాన్ని సాధించడానికి కృషి చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు, సహకారం అందించిన దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మద్దతు తెలియజేసిన అన్ని పార్టీలకు, అమరావతి రైతులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. సమగ్రమైన నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సెక్రటరీ కుమార్ రాజా, రీడర్స్, యువత తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజు చాలా గొప్ప విశేషమైనటువంటి రోజు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరినటువంటి రోజు. 3 ముక్కలాట ముగిసిపోయి ఒకే రాష్ట్రం, ఒకే రాజధానిగా అమరావతికి ముక్తి లభించిందని నేను భావిస్తున్నాను. దీనికి అహర్నిశలు కష్టపడి పోరాడి మనకు అమరావతి రాజధానిగా చేసినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులకి ప్రధానంగా నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. దీనికి సహకరించినటువంటి మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి, కృషి చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఇంకా యువ నాయకులు లోకేష్ బాబు గారికి, ముఖ్యంగా అమరావతి రైతులు వారి యొక్క త్యాగానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడైనా ఈ కూటమి ప్రభుత్వమే అన్నిటికీ డెవలప్మెంట్ అంటే అది కూటమి ప్రభుత్వం ద్వారానే సాధ్యపడుతుంది. మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల యొక్క నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్ యొక్క బలమైన భవిష్యత్తు సాధ్యపడుతుందని నేను భావిస్తున్నాను. ఇది 5 కోట్ల ఆంధ్రులకి గర్వకారణం. మొన్నటి వరకు రాజధాని ఏదని ఎక్కడని చెప్పుకోలేకపోయాము. ఈరోజు అమరావతి మన రాజధాని అని చెప్పుకోవటం చాలా ఆనందదాయకంగా ఉంది. నిజమైన దీపావళి నేను నిన్న చూశాను. అందరూ కూడా చాలా సంతోషించేటువంటి రోజు. ఇటువంటి ముఖ్యమంత్రి దొరకటం, ముఖ్యమంత్రి అంటే ఎన్నో చూసాం, కానీ మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చాలా గొప్పది. ఆయన విజనరీ లీడర్, గ్రేట్ లీడర్. కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని కూటమి నేతల్ని ఆమె సూటిగా ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, శాంతి భద్రతలు అసలు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి ఏర్పడిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత మండిపడ్డారు. మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, అఘాయిత్యాలు జరుగుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు పట్టించుకోవడం లేదని సూటిగా ప్రశ్నించారు. ఉదయాన్నే పేపర్ తెరిస్తే అన్ని పెద్ద పెద్ద డైలాగులే కనిపిస్తాయని, నో యాక్షన్ అని కూటమి ప్రభుత్వంపై తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు మహిళలకు రక్షణ ఉండదని వాళ్ల మనసులో ఒక మచ్చగా మిగిలిపోయి ఉందన్నారు. పోలీసుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు న్యాయం చేయకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతటి పోరాటానికైనా సిద్ధమని పూజిత హెచ్చరించారు. నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈరోజు రాష్ట్రంలో కూటమి పాలనలో మహిళలకి రక్షణ లేదు. శాంతి భద్రతలు ఎక్కడికి పోయాయో అర్థం కావట్లేదు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు మహిళల మీదే దాడులు జరిగేలా, ఎవరో వేరే వాళ్ళు కాదు, గుర్తు తెలియని వ్యక్తులు చేసింది కాదు, మీకు సంబంధించిన నాయకులే మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, లేకపోతే రకరకాలైనటువంటి వేధింపు చర్యలు చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? మామూలుగా పొద్దున్నే పేపర్ తీయంగానే పెద్ద పెద్ద డైలాగులు ఉంటాయండి దానికి సంబంధించి, అంతే. దాని తర్వాత ఇంకేమి యాక్షన్స్ లో కార్యరూపం దాల్చట్లేదు, మాటల్లోనే ఉండిపోతుంది కూటమి ప్రభుత్వం. మనం ఏమి రాజ్యాంగం ఉండేటువంటి రాష్ట్రంలో ఉంటున్నామా, లేకపోతే ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేయొచ్చు అధికారం ఉంటే అన్నటువంటి రాష్ట్రంలో ఉంటున్నామా? నాకు అర్థం కావట్లేదు. మనకి ముఖ్యమంత్రులు ఉన్నారు, హోంమంత్రిగా మహిళ ఉంది, ఇటువంటి సంఘటనలు రోజు జరుగుతున్నాయి. కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ లేని ఇల్లు లేదు, న్యూ నార్మల్ కోవిడ్ ఎలాగో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అత్యాచారం లేనటువంటి జిల్లా కానీ, రాష్ట్రం కానీ, గ్రామం కానీ లేకుండా పోతుంది. న్యూ నార్మల్. పాపం జనాలకు కూడా నెమ్మదిగా అలవాటు అవుతుంది. మహిళలే
ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదన్నా చేయాలన్నా జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి. ప్రభుత్వంలో ఇన్ని జరుగుతున్నాయి, ఎమ్మెల్యేలు లోకేష్ బాబు అందరూ వాళ్ళ పార్టీకి వాళ్ళు ఏమన్నా ఏం చేస్తున్నట్టు అసలు నాకు తెలియక అడుగుతాను. అన్నగారు ఎన్నో తీసుకొచ్చారు అది ఇది అని మాట్లాడుతున్నారు కదా, ఉన్న రక్షణని బయటికి దోశారు అని చెప్పి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదా? మహిళల పట్ల జరుగుతున్నటువంటి ఈ దాడుల్ని కానీ, రకరకాలైనటువంటి అన్యాయాలు కానీ, లేకపోతే వాళ్ళ మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలని కానీ, జరుగుతున్నటువంటి ఈ ఘటనలు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళలందరం ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఈ నెల 27 నుంచి మే 3వ తేదీ వరకు పెంచలకొండలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. ఉత్సవాల ఏర్పాట్లపై ఆయన ఆర్డీఓ అనుషతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నెల్లూరు జిల్లా రాపూర్ మండలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నెల్లూరు ఆర్డీఓ అనుష, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 27వ తేదీ నుండి మే 3వ తేదీ వరకు అత్యంత వైభవంగా పెంచలకోన బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఎమ్మెల్యే, ఆర్డీఓ అన్ని శాఖల అధికారులతో చర్చించి తగిన సూచనలు, సలహాలిచ్చారు. వేసవి కాలం దృష్ట్యా సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, మజ్జిగ సౌకర్యం కల్పించాలన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసు శాఖ ముందస్తు చర్యలు చేపట్టాలని, ఘాట్ రోడ్లో ప్రయాణం సురక్షితంగా ఉండేలా చూడాలని ఆర్ఎండ్బీ అధికారులను ఆదేశించారు. అలాగే విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ముఖ్యంగా పారిశుద్ధ్య పనులు నిరంతరం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. స్వామివారి ఉత్సవాలను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆర్డీఓ నాగసంతోషిని అనుష తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పోరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంఆర్ఓ లక్ష్మీ నరసింహ, ఎంపీడీఓ భవానీ, అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. మే 3వ తారీఖు ఇక్కడ ఉత్సవాలు జరుపుకొని మళ్ళా పెంచలకోన నుంచి గోరపల్లికి పెడతారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇది ఆనవాయితీ. అందుకని ఈరోజు ఈ సంవత్సరం మొదటి పీస్ కమిటీ మీటింగ్ పెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్తో చర్చించి ఆర్డీఓ గారు, నేను, ఇంకా ఇతర అధికారులు, నాయకులు అందరూ కూడా ఉన్నారు. అందరితో కూడా చర్చించి గతంలో కన్నా కూడా ఇంకా బాగా చేయాలని కాన్సెప్ట్ తీసుకున్నాం. గతంలో జనాభా ఎంతమంది వచ్చారో దానికన్నా మళ్ళా పెంచి ఇంకొక 26 మంది కూడా మనం యాడ్ చేసుకొని ముందు జాగ్రత్త తీసుకోవాలని ఎప్పుడు కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి స్వామివారి దర్శనం కానీ, భక్తులకి ఉండేదానికి కానీ, అదేవిధంగా భోజన ఏర్పాట్లు కానీ అన్ని కూడా సిస్టమేటిక్ గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగే విధంగా అన్ని చర్యలు చేపడతాం. ఇటు ఆర్డీఓ గారు కావచ్చు, నేను కావచ్చు, ఇంకా వస్తే కలెక్టర్ కూడా రావచ్చు. ఉండి దగ్గరుండి అన్ని డిపార్ట్మెంట్లు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని కూడా ఆ 2-3 రోజులు ఇక్కడే ఉండి అన్ని చర్యలు చేపట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫ్రెండ్లీగా ఎవరు కూడా ఇప్పుడే చెప్పారు కసరగూడలు భక్తుల్ని వచ్చేవాళ్ళని మర్యాదపూర్వకంగా మాట్లాడి వాళ్ళ దర్శనం ఇప్పించి మంచి భోజనం ఏర్పాటు చేసి పంపించాలని కోరుకుంటూ అందరూ కూడా మీ అందరూ కూడా ధన్యవాదాలు చేస్తూ సంతోషం. అన్ని డిపార్ట్మెంట్స్ మీరు చూసుకుంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేసుకొని ఈసారి ఇంకా నెక్స్ట్ లెవెల్లో అంటే ఒక ఫీడరే కాకుండా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సెకండ్ ఫీడర్ని, బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కూడా ఒక టవర్ కాకుండా 2వ టవర్ని, సో ఇంకా గ్రాండ్గా చేయాలని, ఎక్కడ కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఎలా అయితే ఎమ్మెల్యే గారు సూచించారో అదేవిధంగా ఈసారి జరుపుతామని ఈఓ గారి సమక్షంలో అండ్ మా రెవెన్యూ డిపార్ట్మెంట్ అలానే మిగతా డిపార్ట్మెంట్ అందరూ కూడా వాళ్ళ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటుగా ఈ ఏదైతే 27th నుంచి మనకు బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయో మే 3rd వరకు మంచిగా అందరూ భక్తులు కూడా ఆ స్వామివారి కటాక్షాన్ని
కోరుకుంటున్నాను. ఎంతో ఆరోగ్యంగా ఇంకా మంచిగా వాళ్ళ యొక్క జీవితాలు ఇంకా జరుగుతుందని ఆశిస్తున్నాను. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి పాల్గొన్నారు. ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. ప్రజా దర్బార్ కార్యక్రమంతో అనేక సమస్యలకు పరిష్కారం చూపుతామని ఆయన చెప్పారు. ప్రజా దర్బార్ కార్యక్రమంతో పరిష్కారమయ్యే ప్రతి సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపుతున్నామని టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన టీడీపీ నేతలతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజల నుంచి స్వయంగా అడిగి తెలుసుకొని స్పాట్లోనే పరిష్కారమయ్యే సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ఈ సందర్భంగా కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గ టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఏదో నిర్వహించినాం ఏదో తీసుకున్నామనే పందాన కాకుండా ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఏవైతే సమస్యలు వస్తున్నాయో అవి రోడ్లకు సంబంధించైనా, డ్రైన్లకు సంబంధించైనా, కరెంటుకు సంబంధించైనా, పార్కులకు సంబంధించైనా, ఇతరితర ఏదన్నా వారి వ్యక్తిగత సమస్యలు ఏదొచ్చినా కూడా అన్నీ కూడా తీసుకొని దాంట్లో పరిష్కరించదగ్గవి ఏవైతే ఉన్నాయో వారందరికి కూడా ఒక టైం లైన్లో అవన్నీ కూడా పరిష్కరించబడుతున్నాయి. ఒకవేళ కొన్ని సమస్యలు చేయలేకపోయినప్పుడు ఎందుకు ఆ సమస్యలు చేయలేకపోతున్నాం కూడా వారికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రత్యేకంగా అభివృద్ధికి సంబంధించి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే ప్రజా దర్బార్ కార్యక్రమంలో వస్తున్నాయో అభివృద్ధికి సంబంధించి అవి, అదేవిధంగా ప్రజాపాటకు పోయినప్పుడు నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ప్రజలు ఇస్తున్నవి, కూటమి నాయకులు సలహాలు సూచన మేరకు అవన్నీ కూడా తీసుకొని ఇటీవల కాలంలో కూడా చాలా చేయగలిగాం. ఇంకా కూడా చాలా చేయాల్సినవి ఉన్నాయి. అవి కూడా రాబో రోజుల్లో తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఏదైతే ఇస్తున్నాయో ఆ సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందించే విధంగా కూటమి నాయకులకు అందరికి కూడా ఇప్పటికే సూచన చేస్తున్నాం. అవి ఒక పక్కన అందిస్తూ అర్హులైన వారు ప్రతి ఒక్కరికి, అదేవిధంగా అభివృద్ధి పరంగా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు 26 డివిజన్లో కానీ 18 గ్రామాల్లో కూడా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ప్రజల సలహా సూచన మేరకు, కూటమి నాయకుల సలహా సూచన మేరకు అవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా అదే పందాన్ని కొనసాగిస్తాం. జనసేన పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రియాజ్ సూచించారు. నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయబాబు ఆహ్వానం మేరకు ఆయన నగరంలోని జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన చర్చించారు. జనసేన పార్టీ నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయబాబు ఆహ్వానం మేరకు నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని జనసేన సిటీ పార్టీ కార్యాలయంకు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షులు షేక్ రియాజ్ విచ్చేశారు. ఈ సందర్భంగా సుజయ్ చైర్మన్ కు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. రికార్డు స్థాయిలో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు చేసిన జన సైనికులను రియాజ్ అభినందించారు. అనంతరం తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. భవిష్యత్తులో జనసేనను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన రీజనల్ కోఆర్డినేటర్ కోల విజయలక్ష్మి, జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా, నగర ప్రధాన కార్యదర్శి శనివారపు అజయ్ బాబు, నగర కార్యదర్శి ఆముతాల సుమంత్, డివిజన్ ఇన్ఛార్జీలు చిత్తూరు రాము, బిల్ల ఉదయ్ కిరణ్, వెంకటరమణ, రామిశెట్టి సుజిత్, శ్రీనివాసులు నాయుడు, నగర నాయకులు ప్రవీణ్ యాదవ్, మంచుకంటి శ్యామ్, ప్రభుసాయి, మణికంఠ, వినోద్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై నెల్లూరు ఆర్డీఓ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ వద్ద రవాణా శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. స్థానిక పెట్రోల్ బంకు సమీపంలో ప్రైవేటు ట్రావెల్ బస్సులను నిలిపివేసి ఆర్డీఓ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా పర్మిటు నిబంధనల ఉల్లంఘన, ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్న అధిక ఛార్జీలు, బస్సుల్లో పరిమితికి మించి తరలిస్తున్న పార్సిల్స్ పై అధికారులు దృష్టి సారించారు. సరైన పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేయడంతో పాటు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన నెల్లూరు జిల్లా గూడూరులో చోటు చేసుకుంది. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య వివాదం నడుస్తున్నట్లు సమాచారం. ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో వీణా జెస్సీ అనే మహిళ ఇంట్లో ఉరివేసుకుని అనుమానాస్పద మృతి చెందింది. కుటుంబ కలహాలే మహిళ మృతికి కారణంగా సమాచారం. మృతురాలికి వంశీ అనే వ్యక్తితో 5 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు ఉన్నారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య వివాదం నడుస్తున్నట్లు స్థానికులు వెల్లడించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రంథాలయ అభివృద్ధిలో దాతలు భాగస్వాములు కావాలని నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మేకపాటి శాంతికుమారి కోరారు. గ్రంథాలయానికి 2 లక్షల రూపాయల విలువైన సామాగ్రి అందజేసిన అక్షయ ట్రస్ట్ చైర్మన్, నిర్వాహకుల్ని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. అక్షయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బోడే పవన్ కుమార్ రెడ్డి, ఇర్రి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయానికి సుమారు 2 లక్షల రూపాయలు విలువ చేసే స్టడీ చైర్లు, ప్యాడ్స్, కాంపిటేటివ్ బుక్స్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి అభినందించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మేకపాటి శాంతికుమారి మాట్లాడుతూ, అడిగిన వెంటనే కాదనకుండా గ్రంథాలయ అభివృద్ధిలో భాగంగా సహకారం అందిస్తా మేడమని, సుమారు 2 లక్షల రూపాయలు విలువైన స్టడీ చైర్స్, ప్యాడ్స్ తో పాటు కాంపిటేటివ్ బుక్స్ అందించిన దాతలు బోడే పవన్ కుమార్ రెడ్డి, ఇర్రి కృష్ణారెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలన్నారు. సమాజ సేవలో వీరు ఇంకా ముందుకు సాగాలని, అదేవిధంగా గ్రంథాలయ అభివృద్ధికి ఇంకా అనేక మంది దాతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా శాంతికుమారి కోరారు. అనంతరం మాట్లాడారు. అనేక సేవా కార్యక్రమాలు తమ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నామని ఉదయగిరి మాజీ శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ శాంతికుమారిలు అడిగిన వెంటనే మా వంతు ఈ చిన్న సహకారం అందించామని, సరస్వతీదేవి సేవలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, అదేవిధంగా గ్రంథాలయాల్లో కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి యువత ఉద్యోగం సాధించి మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని మా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ తరపున ట్రస్టు సభ్యులకు శాల్వాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సెక్రటరీ కుమార్ రాజా, సిబ్బంది పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. శాంతికుమారి, ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్. ఈరోజు అక్షయ చారిటబుల్ ట్రస్ట్ వారి సహాయార్థం మా గ్రంథాలయంలో విద్యార్థులు, నిరుద్యోగులైనటువంటి విద్యార్థులకు పుస్తకాలు, చైర్లు, ప్యాడ్స్ సహాయార్థం వారిని నేను కోరటం జరిగింది. వారు స్పందించి సరే అని చెప్పారు. ఈరోజు 2 లక్షల విలువ చేసేటువంటి ప్యాడ్స్, పుస్తకాలు, చైర్స్ మాకు అందివ్వటం జరిగింది. ఇంత సహృదయంతో అడగగానే గ్రంథాలయానికి సహకరించినటువంటి శ్రీ పవన్ కుమార్ రెడ్డి గారికి, శ్రీ కృష్ణారెడ్డి గారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చిరు సత్కారంగా వారికి మేము సాలు కప్పే ఒక సన్మానం చేయాలనుకుంటున్నాము. సమాజ అభివృద్ధికి సమాజంలో గ్రంథాలయాలు చాలా అవసరం. దీనిని గుర్తించి వారు మేము అడగగానే మా నిరుద్యోగులైనటువంటి విద్యార్థులకు ఈ సహాయం చేసినందుకు గాను హృదయపూర్వకమైన ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయం తరపున మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఇలా సమాజానికి ఇంకా సేవ చేయాలి, వీరు మరింత అభివృద్ధి చెంది ఇంకింకా సమాజానికి మీరు సహాయార్థం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఇంకా చాలామంది దాతలు ముందుకొచ్చి ఇటువంటి సహకారాలు గ్రంథాలయాలకు అందిస్తే తప్పకుండా గ్రంథాలయాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి, ముందుకు నడుస్తాయని నేను మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఈ సహాయం అందించినటువంటి నా సోదరులైన వీరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి చేనేత కార్మికుడు ఉచిత విద్యుత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చేనేత జౌళి శాఖ ఏడీఓ రజనీ కుమారి సూచించారు. నెల్లూరు జిల్లా సంఘంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. నెల్లూరు జిల్లా సంఘంలోని కొత్తూరు ప్రాంతంలో ఉన్న బాలచౌడేశ్వరి ఆలయం వద్ద చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ ఏడీఓ రజనీకుమారి పాల్గొని చేనేతలకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకం గురించి వివరించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు కరపత్రాలు పంపిణీ చేసి పథకానికి అవసరమైన పత్రాలు, అర్హతలు, దరఖాస్తు విధానం గురించి సమగ్రంగా తెలియజేశారు. ప్రతి చేనేత కార్మికుడు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. అనంతరం ఉచిత విద్యుత్ పథకం అమలు పట్ల ఆనందం వ్యక్తం చేసిన నేతన్నలు
ఆలయం వద్ద సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. చేనేత కార్మికుల తరపున కూటమి నాయకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు, నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల హామీలో భాగంగా చేనేత కార్మికులకు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామని చెప్పి అప్పుడు ప్రభుత్వం రాకముందే ప్రభుత్వం తరఫున కూటమి తరఫున ప్రకటించారు. అది ఇంతవరకు గతంలో కొంతమందికి మాత్రమే 100 యూనిట్ల వరకు ఉచితంగా వస్తూ ఉంది. ఇప్పుడు ఇది 200 యూనిట్లకు పూర్తి స్థాయిలో ఎవరైతే అర్హులైతే ఉన్నారో, మగ్గం కలిగి ఉండి గుర్తింపు కార్డు కలిగి ఉండి అర్హులైతే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మొత్తం కలిపి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్న వింజమూరులో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో సీఎం గారు ప్రస్తావించడం చాలా చేనేత కార్మికులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని వేల మందికి బ్రతుకు జీవనానికి ఇది చాలా ఉపయోగపడుతుందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తూ, ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ రాష్ట్రం పైన చేనేత మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి చేనేత ఉత్పత్తులు కూడా మరిన్ని ఎక్కువగా విక్రయించేందుకు ఆప్కో కానీ ఇంకా కొన్ని సంస్థలు కూడా ముందుకు వచ్చి చేనేత విక్రయాలు ఎక్కువగా చేయాలని చెప్పి సవినయంగా కోరుకుంటున్నాం. దంపూరులో శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బలిజ సంఘం ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దంపూరు గ్రామంలో వెలసినటువంటి శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బలిజ సంఘం ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని స్వామివారి అన్న ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం స్వామివారు గ్రామ పురవీధుల్లో మేళతాళాలు, బాణసంచ, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామాల్లోకి విచ్చేసిన స్వామి అమ్మవార్లకు భక్తులు కాయాకర్పూరం అందించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం యూత్ భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు జిల్లా గ్రంథాలయంలో సంబరాలు, 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరిందన్న చైర్మన్ మేకపాటి. కూటమి పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కాకాని పూజిత, రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని ఆగ్రహం. పెంచులకోన లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలపై ఎమ్మెల్యే కురుగొండ్ల సమీక్ష, అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచన. నెల్లూరు జిల్లా గూడూరులో విషాదం, ఇంట్లోనే ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య, కుటుంబ కలహాలే కారణమంటున్న స్థానికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.